దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరటి వందనాలు. ప్రియమైనటువంటి సహోదరులారా, మన ప్రార్థనా బలిపీఠం ఛానల్ని ఆదరించినటువంటి మీ అందరికీ ప్రభు పేరటి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదిగో ఈరోజు మనము ఒక ప్రత్యేకమైనటువంటి మాటలు చెప్పుకోవడానికి దేవుడు సమయం ఇచ్చాడు. దేవుని వాక్యము 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ మాట ఒకసారి చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. దేవా నీకు వందనాలు. ఈ మంచి మాటలు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ సహాయం చేస్తావు, నీకు వందనాలు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమన్నావు ప్రభా. మా మాటలు ఎందులో మీరు భయం పొందుకోమని అప్పుడు మన ఆదరించమని యేసుక్రీస్తు నామములో సమర్పించాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకున్నట్లయితే 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇది పౌలు గారు తన శిష్యుడైనటువంటి తిమోతికి ఉత్తరం రాస్తూ ఉన్నాడు, నా కుమారుడు అని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పౌలు గారు తన ఆఖరి దినాల్లో తన యొక్క విశ్వాస వీరుడు, మరి ఆయన పాత జీవితం చూసినట్లయితే ఒక భయంకరమైనటువంటి ఒక టెర్రరిస్ట్ లాంటి వ్యక్తి, మతోన్మాదం కలిగినటువంటి వ్యక్తి. అయినప్పటికీ కూడా ఆయన దమస్కు మార్గంలో వెళ్తుండగా ఆ యొక్క దమస్కులో కొంతమంది క్రైస్తవులను హతమార్చడానికి, పట్టుకుని జైల్లో వేయడానికి, హింసించడానికి బయలుదేరినప్పుడు దేవుడు ఆ మార్గ మధ్యలో ఆయన్ని దర్శించి సౌలును పౌలుగా మార్చి తన కొరకు వాడుకున్నాడు. ఇదిగో ఈరోజు మనం చెప్పబడినటువంటి మాట మన మధ్యలో లేనటువంటి, నిన్నటి వరకు ఉండి నేటి దినం నుంచి లేనటువంటి పగడాల ప్రవీణ్ కుమార్ గారు. ఈయన 46 సంవత్సరాలు తన జీవితంలో యాత్ర ముగించుకున్నాడు. 46 సంవత్సరాల్లో ఇది ఏం జరిగింది? దేవుని పని అంటే చాలా ఇష్టంగా, ఎంత దూరమైనా ఏ కష్టమైనా ఎక్కడికైనా వెళ్ళి దేవుని ప్రజలను ఆయత్తపరచాలి, దేవుని ప్రజలకు సత్యవాక్యంలో నిలబెట్టాలి, అనేక మంది అన్యజనాంగాన్ని దేవుని సన్నిధిని నిలబెట్టి ఆయన రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపాటు చేయాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. అనేక మందితో ఆయన మాట్లాడి, మరి డిబేట్లు అంటే కానీ, మరి దేనికి ఏ విషయంలో అయినా ఆయన మాట్లాడేటప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా, ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన అంటూ ఉన్నాడు కదా, ఇదిగో మీరు మాట్లాడేటప్పుడు మీరు ఉప్పు వేసినట్టుగా మాట్లాడండి అంటూ ఉన్నాడు. అంటే ఆయన మాట అనేక మందికి చాలా ఇష్టంగా ఉంటూ ఉండేదండి, చాలా ఇష్టంగా ఉంటూ ఉండేది. ఎందుకంటే ఆయన మాటల్లో సత్యం అలా కనబడుతూ ఉండేది. ఆయన మాటల్లో సత్యం ఉంది. ఎవరితో మాట్లాడినప్పటికీ కూడా సహోదరుడు, మరి ఆయన ఎవరితో మాట్లాడినప్పటికీ కూడా ప్రతి మాటలో కూడా ఒక నిగూఢమైనటువంటి సత్యాన్ని ఆయన తేటతెల్లగా బయలుపరుస్తూ ఈ ప్రపంచానికి సోషల్ మీడియా ద్వారా కానీ, పరిచర్య ద్వారా కానీ ఆయన అందిస్తూ ఉండేవాడు. ఒక రక్షణ టీవీ కాదు, అనేక మందితో మాట్లాడుతూ ఆయన సత్యవాక్యాన్ని నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తి. అయితే పౌలు గారు అంటూ ఉన్నారు, ఏతువాడుకు ప్రతి వానికి కూడా మనం సాత్వికముతో సమాధానం చెప్ప బదులమై ఉన్నాము అంటాడు. ఎక్కడ కూడా ఆయన కోపగించుకోలేదు. ఆయన ముఖంలో ఎప్పుడు కూడా ఈర్ష్య, కోపం కనిపించలేదండి. ఎప్పుడు కూడా నవ్వుతూనే చక్కగా చక్కటి సమాధానాలు ఇస్తూ అనేక మందిని తన దేవుడి వైపు తిప్పుతూ దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి స్తుతించడానికి ఆయన కారకుడయ్యాడు. ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. తన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. అసలు యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు శ్రమలు పొంది ఆ యొక్క లాస్ట్ దినాల్లో ఆయన జీవితాన్ని ముగించి మళ్ళా పునరుత్థానుడై ఈ లోకానికి లేచాడు. ఆ పునరుత్థాన వార్తను చెప్పడానికి ఈయన పగడాల ప్రవీణ్ కుమార్ గారు దేవుడు ఎన్నుకున్నాడు.
ఆయన సువార్తను యావత్ ప్రపంచానికి తెలియజేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన మాటలు, ఆయనకి ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా పనులన్నింటినీ కూడా వదులుకున్నాడు. అయినప్పటికీ కూడా వాటితో పని లేకుండానే దేవుని పని చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఆయన. అనేక మందిని ఈరోజు అందుకు ఆయన సువార్తను గురించి నేను సిగ్గుపడిన వాడిని కాను అని అంటూ ఉన్నాడు. ఎందుకంటే పౌలు గారు, నేను సువార్తను సిగ్గుపడడానికి నేను లేను, జీవం గల సువార్త. ఈరోజు అనేకులు సమాజానికి కీడు కలిగించేవారు నిర్భయంగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఈరోజు మరి దేవుని బిడ్డలు, దేవుని సేవకులు నిర్భయంగా నివసించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే సాతాను ఉక్కుపాదాల చేతనే వాళ్ళని తొక్కు వేస్తూనే ఉంటుంది. అయితే ఈరోజు మన మధ్యలో లేనటువంటి వ్యక్తి మనకు చాలా బాధాకరమైనటువంటి విషయము. అయితే అయిన విశ్వాస పోరాటానికి గొప్ప యోధుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి మనకి ఎంత నివాళులు అర్పించినప్పటికీ కూడా అది చాలదు ప్రియమిత్రుడా. ఎందుకంటే ఇంత గొప్ప పోరాటం పోరాడాడు. ఇంకంతే కాకుండా ప్రియమైన సహోదరులారా, ఆయన చేసినటువంటి పని, ఆయన చేసినటువంటి సేవ చాలా అద్భుతమైనటువంటి సేవ అండి. మనకి ఈ లోకంలో చాలా మందికి ఒక ప్రవక్తగానో వక్తగానో మాత్రమే తెలుసు. కానీ ఆయన కనిపించిన అనేక కోణాలు ఎక్కడ కూడా ఆయన మరి కెమెరా పెట్టి ఆయన పరిచర్యని చూపించటం లేదు. ఆయన ఒక పాస్టర్గా కనబడుతూ ఉన్నాడు. కానీ ఆయనలో ఉన్నటువంటి మానవతావాదిని, నిఘర్వి అయినటువంటి వ్యక్తి, అభ్యుదయవాది, విద్యావేత్త, సత్యాన్వేషి, బలమైనటువంటి క్రైస్తవ గొంతు, ప్రత్యర్థులకు చొరకలెత్తి క్రైస్తవ లోకానికి ఒక ఆనిముత్యం లాంటి వాడండి. అంతేకాదండి, 12 మంది పిల్లలను తన సొంత పిల్లలుగా ఇంట్లో పెంచుకొని పెళ్లి చేసి చెకిలు చేసి పంపించినటువంటి ఒక గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా 18 అంబులెన్సులు ప్రభుత్వానికి ఇచ్చాడండి ఆయన. కరెంటు సప్లై లేని ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ట్రైబల్ ప్రాంతాల కొరకు ఎలక్ట్రికల్ పోల్స్ అందించాడు. కానీ ఎక్కడ కూడా కెమెరా పెట్టి బయటనే చూపించుకోలేదు. హైదరాబాదులో రోడ్డు మీద పడి ఉండి నేను భాగ్యులను బాగు చేసే వారికి దారి చూపించేవాడు. అన్ని సొంత ఖర్చులతోనే ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఆ ఆదాయంతో అన్ని చూసుకుంటూ వచ్చారు. మనుషులు ఎదిరించలేని జ్ఞానాన్ని పొందుకొని మిమ్మల్ని ఎదుర్కొనలేని సత్యవాక శత్రువులే ఈ పని చేస్తారా అని మా గుండె ఎంతగానో బద్దలైపోతూ ఉన్నాయి. అసలు ఇది హత్య, ఇది హత్య యాక్సిడెంటా అనుకుంటే యాక్సిడెంట్గా కనిపించటం లేదు. ఇది ప్రభుత్వం వారు త్వరగా దాని మీద దర్యాప్తు చేసి మంచి రిజల్ట్ ఇచ్చి మరి యొక్క ఎవరైతే ఆయన్ని చంపారో వాళ్ళకి గవర్నమెంట్ వారు తగిన పనిష్మెంట్ ఇవ్వాలని మేము కోరుతూ ఉన్నామండి. ఇదిగో ప్రార్థనా బలిపీఠం ఛానల్ తరఫున మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే అది హత్యగా లేదు, ఇది యాక్సిడెంట్గా కనిపించడం లేదు, భయంకరమైన హత్యగా కనబడుతూ ఉంది. ఇది హత్యే, ఎందుకంటే కనబడుతూ ఉంది. ఆయన ఈ సమాజానికి ఎంతో మేలు చేయవలసిన వ్యక్తి, ఎంతో పని చేయవలసిన వ్యక్తి, ఈ సమాజంలో అనేక మందిని ఆయత్తపరచవలసిన వ్యక్తి, అనేక మందికి ఉపయోగపడిన వ్యక్తి. ఆయనలో ఉన్నటువంటి మరి ఏం చూసారో మతోన్మాదులు అవ్వచ్చు, ఆయన ఏం చూసారో తెలియదు, కానీ ఆయన్ని చంపాలని ఒక ఆలోచన పెట్టుకుని ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, దయచేసి ఆ కుటుంబం కొరకు మన అందరం కలిపి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ఆ కుటుంబ ఆదరణ కొరకు. అయితే సుఖార్ అనేటువంటి ఊరిలో ఒక్క సమరయ స్త్రీని మారు మనసు పొంది సుఖార్ అనే గ్రామం మొత్తం ఒక పాపాత్మైన సమరయ స్త్రీ మారు మనసు పొందింది ఒక్కడి సువార్త ద్వారా. ఇదిగో ఈరోజు ఆయన రక్తాన్ని రాజమండ్రి ప్రాంతంలో, ఆ యొక్క పల్లెటూరులో ఆయన రక్తాన్ని చిందించాడు. ఆ ప్రాంతం అంతా కూడా అగ్ని చేత రగిలిపోతూ ఉంటుంది. అనేక మంది ప్రవీణులు అదే ప్రాంతం నుంచి లేవబడుతూ ఉన్నారు. ఇదిగో దేవుని వాక్యము తెలియజేస్తుంది, గోధుమ గింజ విత్తిన తర్వాత అది చనిపోతే కానీ మంచి ఫలాలు ఇవ్వదు. గోధుమ గింజలాగా భూమిలో పడి అది చేస్తే కానీ మంచి ఫలాలు ఇవ్వదు. ఇదిగో ఒక మంచి గోధుమ కింద
ఈరోజు భూమిలో పడి నాటబడింది, అది చనిపోయింది. దానిలో నుంచి అనేకమైనటువంటి ఫలాలు ఈ లోకం చూస్తూ ఉంటుంది. అది దేవునికి ఇష్టమైంది. ప్రియమైన సహోదరుడా, ఈరోజు ఆయన అనుమతి లేనిది, ఆయన పర్మిషన్ లేనిది ఎవరు ఏమి చేయలేరు. ఈరోజు ఆయన చూస్తూ ఉన్నాడు. అనేక మందిని ఆ రోజు పౌలు గారిని లేపినట్టుగా ఇదిగో ఈరోజు అనేక మంది పౌలు లేశారు, అనేక మంది స్టెఫన్ లేచారు. ఆయన్ని స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపారు. అనేక మంది స్టెఫన్ లేవబడ్డారు. భారతదేశం అంతటి కూడా విస్తృతంగా దేవుని వార్తలు, దేవుని సువార్తలు, యేసు ప్రభు వార్తలు, ఆయన మరణ పునరుత్థానాలు మరి ప్రకటించబడి దేవుని రాజ్యాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఈరోజు ఒక్క పగడాల ప్రవీణ్ కుమార్ గారు చనిపోతే కొన్ని లక్షల మంది ప్రవీణ్ కుమార్లు లెగిస్తారు, లేపబడుతూ ఉంటారు. అందు గురించి ఆయన రక్తం చిందించబడింది. అది దేవునికి ఇష్టమైన యాగమై ఉంది. కాబట్టి నా కుమారుడా, నువ్వు చేసినటువంటిది చాలు, నువ్వు ఎంతగానో నిలబడ్డావు నా గురించి, మంచి విశ్వాసంతో మంచి పోరాటం పోరాడావు, ఇదిగో ఇక నుంచి నువ్వు నా రక్షలోకి వచ్చేసేయి అని దేవుడే ఆయన తీసుకుని వెళ్ళిపోయినట్టుగా కనబడుతూ ఉంది. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆయన కుటుంబం కొరకు, మనం ఆయన కుటుంబ ఆదరణ కొరకు మరి మనం ఎంతగానో ప్రార్థన చేయవారు. ఇదో ప్రార్థన బలిపీఠం ఛానల్ తరఫున, మన సబ్స్క్రైబర్ తరఫున, మన సంఘం తరఫున, కుటుంబాల తరఫున ఆ యొక్క కుటుంబానికి ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఇలా జరిగినందుకు ఇలా చూస్తాము అని అనుకోవటం లేదు. ఆయన్ని ఇలాంటి వార్త వినబడుతుందని అనుకోలేదు. ఇది ఏమైనా దేవుని చిత్తం. ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు. దేవుని వార్తను ఆయన అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలని దేవుని మాటలు ఉన్నాయి. అనేక శ్రమలు పొందితే కానీ దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేము. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, నిరుత్సాహపడద్దు, అధైర్యపడద్దు. జీవము గల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ లోకం కాకపోతే మనకు ఒక లోకం ఉంది. అది శాశ్వతమైనటువంటి లోకము. ఆ పరలోకంలో మనకి జీవ కిరీటాలు ఉన్నాయి. మంచి పోరాటం పోరాడినటువంటి, అందుకని అంటున్నాడు తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. ఇక మీదట ప్రియమైన సహోదరుడా, నీతి కిరీటం ఉంచబడింది. ఆ నీతి కిరీటం తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఆ నీతి కిరీటం పొందుకోవడానికి ఆయన వెళ్ళిపోయాడు. అయినంత మాత్రాన ఈరోజు సువార్త ఆగదు, దేవుని పని ఆగదు. అనేక మంది రగిలిపోతూ ఉన్నారు. ఇది డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు కాదు. ఇది జీవం గల దేవుడు తాలూకా ఆయనకున్నటువంటి, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి ధైర్యము. ఇదిగో ఆయన కొరకు ప్రాణాలు విడిచిపెట్టడానికైనా ఆ రోజు అపోస్తలుడు తమకు తాముగానే వెళ్ళిపోయి మరి వాళ్ళు హతసాక్షులు కావబడ్డారు. అనేక సింహాల నోట్లో పడిపోయారు, వేసేసారండి. వాళ్ళే అగ్నిగుండంలో వేసేసారండి ఆయన. అయినప్పటికీ ధైర్యంగానే దేవుని కొరకు నిలబడ్డారు, హతసాక్షులు అయ్యారు. దేవుని రాజ్యంలో శాశ్వతంగా ఉంటూ నెమ్మది పొందుతూ ఉన్నారు. ఈరోజు పగడాల ప్రవీణ్ కుమార్ గారు మరి ఆయన కోసం ఎంత చెప్పినా చాలదు. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప వక్త. అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా చెట్టు చివరికి దేవుడు న్యాయం తీరుస్తాడు. ఇదిగో ప్రభుత్వాలు పట్టించుకోండి, చట్టాలను పట్టించుకోండి, యంత్రాంగం పట్టించుకోండి, దయచేసి న్యాయం చేయండి. అయితే అలా తన యొక్క సతీమణి ఆవిడంటూ ఉన్నారు, మన ప్రవీణ్ గారు క్షమిస్తాడు అంటూ ఉన్నారు. ఇది అంత మాట అండి. ప్రభువా, వీరేం చేయుచున్నారు, వీరు ఎదురు కనుక వీరిని క్షమించు అని మొట్టమొదటి మాట యేసు ప్రభు వారి శిలువలో పలికాడు. ఇదిగో పగడాల ప్రవీణ్ కుమార్ గారు సతీమణి ఆమె అంటూ ఉంది, క్షమించాను అంటూ ఉంది. ఆయన క్షమిస్తాడు. మేము ఎవరి మీద రెవెన్యూ తీసుకోము, పగ తీర్చుకోమంటూ ఉన్నారు. నిజమే ప్రియమైనటువంటి సహోదరులారా, ఎక్కడున్నప్పటికీ కూడా, ఎలా ఉన్నప్పటికీ కూడా, మన పరిస్థితులు, మన స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు నిలబడదాము. దేవుని రాజ్యానికి నశించిపోయిన లోకం కొరకు విజ్ఞాపన చేద్దాము. క్రైస్తవుడు చేసినటువంటి పరిచర్య, అది దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. ఆ బాధ్యత మనం నెరవేరుద్దాం. అనేక మందిని సిద్ధపరుచుదాం. మంచి మా సన్మార్గంలో నడిపిస్తాం. సాతాను కబంధ హస్తాల్లో నుంచి ప్రజలందరినీ కూడా విడిపించి
నిత్య జీవమునకు సిద్ధపాటు చేసినట్లయితే నీకు జీవి కిరీటాలు, అనేకమైన కిరీటాలు దేవుడు నీకు ఇచ్చి ఒక మంచి ఉన్నతమైన స్థానాన్ని దేవుడు రాజ్యంలో ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం మంచి పోరాటం పోరాడాలి. మనం పోరాడుతూ అయితే ఆయన కొరకు కీడు చేసి కీడుకు మేలు చేస్తే ఎంత మేలు. అందుచేతనే ఎవరైనా మనకి మేలు చేసి బాధపడుతున్నప్పుడు 1వ రాసిన పేతురు 3వ అధ్యాయంలో మాటలుంటాయి. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎల్లా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే, అందుకు మీరు పిలువబడ్డారు. మీరు పిలువబడిన కారణం ఏమిటంటే మేలు చేసి బాధపడినప్పుడే మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. సహించమని దేవుడే చెప్పాడు. ఆ దేవుడి మాటలు మనం శిరస వహించి మరి ఆయన కొరకు ప్రార్థన చేద్దాం. మరి అందరం కూడా ఆయన గొప్ప నివాళులు అర్పించుదాం. మన కుటుంబం తరపున, మన ప్రార్థనా బలిపీఠం ఛానల్ తరపున ఆయనకి గొప్ప ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ దేవుడు చిన్న మాటలు దీవించిన గాక. ఆమె చిన్న ప్రార్థన. యేసయ్య నీకు స్తోత్రములు నాయన. పగడాల ప్రవీణ్ కుమార్ గారు కుటుంబాన్ని ఆదరించిన ఆయన, తన యొక్క సతీమణులను, తన బిడ్డలను, తనను పెంచి పోషించినటువంటి మరి తన యొక్క పెంచుకున్న తన పుత్రులను, ఆ పుత్రులను, తన యొక్క తల్లిగారిని, తన సంస్థలను ఎస్తాలకు అప్పగిస్తున్నాను. మీరే తోడుగా ఉండి ఆయన లేని లోటును మీరు ఆయన ఏర్పాటు చేసి మీరే ఆ కుటుంబానికి తండ్రిగా దిక్కుగా ఉండి నడిపించమని, ఆయన లేనటువంటి లోటు యావత్ భారతదేశాన్ని కూడా కలిచివేసింది. ఆ లోటును కూడా మీరే తీర్చి అనేక మందిని ప్రవీణులను లేపి సత్యవాక్యాన్ని సత్యముగా ప్రకటించేటువంటి ధైర్యాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించమని, మీరు అక్కడకు భారతదేశాన్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.